నమస్తే నమస్తే తమ్ముడు. చాలా రోజులకి తమ్మి ఇవాళ గుర్తుకొచ్చి అన్న కూర్చోరా బాబు. ఇంకా చిన్న పెద్ద సర్పంచ్ గిరి అయిపోయింది. అది ఇది అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ వాడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా. ఏం మాట్లాడాలి? ఓలో ఎలక్షన్ నామినేషన్ వేసినా నిన్న వేసినామంటాక నేను వేసిన మన గిరి వేసిండు. పిల్లాడు జర తమ్ముడు అవుతారు కానీ చెప్తే ఏంటంటే లేదు నువ్వన్నా చెప్పాలి జర పెద్ద మనిషి కంపెనీ మీద ఏమంటావు? ఎలక్షన్లు కూడా మన హైదరాబాద్ ఎలక్షన్ల కంటే ఎక్కువ పోతుంది. అంతే కదా. ఊర్లో కూడా 1,000-2,000 తక్కువ నాకు ఇప్పుడు అయితే భయం అవుతుంది. ఇప్పుడు నామినేషన్ అయితే వేసినా రేపు ఖర్చు ఎట్లనో ఈ కథ అర్థమైతలేదు. దాదాపు నువ్వు వేసినప్పుడు మీ తాతలు సంపాదించిన కనుకలు ఉన్న 2 ఎకరాలు పోగొడితే అప్పుడు సంపాదించావు. 5 ఏళ్ళు చేసి బాగా వేసినట్టు కొడుతుంది. చెప్పాలా బిడ్డ? నువ్వు వద్ద కడితే చెప్తుంది అన్న ఎన్ని కలెక్షన్లు అయిపోయినాయా. లాస్ట్ 10 ఎకరాలు మెయిన్ రోడ్ బిట్టు ఉండేది చూడు. అది అమ్మి మొత్తం ఊరు డెవలప్ చేస్తాను మాట ఇస్తే అందరికి. ఈ రోడ్లని ఈ రోడ్ పైన ఇప్పుడు రాలేదు. అరే 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 నువ్వు ఇంకా ఆడే ఉన్నావు అంటే అంటే నాకు ఈ బండి గురించి అట్లా అనుకుంటున్నావు. బండి తెల్లగా ఉంది, బట్ట తెల్లగా ఉన్నాయి అంతేనా? బాగానే ఉంది నీకు. లోపటేమో తెలుసా నీకు? తెలియదు. అందుకే నీ అనుభవం ఇప్పుడు నువ్వు చేసినావు కాబట్టి ఇప్పుడు చేస్తే ఎట్లుంటుంది ఇంకా పెద్ద మనిషి అడుగుతా. ఏ పార్టీకి బలపడుతున్నావు? ఏ పార్టీకి చేస్తున్నావు? స్వతంత్రంగానే ఇండిపెండెంట్. ఇప్పుడు గుర్తుండే కదా. ఏమంటున్నా ఆయన కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా ఏమంటున్నా అంటే ఇక ఊకి అల్లలు ఎందుకు ఎప్పటించో తిరుగుతున్నావా అన్న. ఇంకోటి గత సంవత్సరం నువ్వు పోటీ చేయలేదు కాబట్టి అంత ముందు చేసినావు కాబట్టి 5 ఏళ్ళు నడిచింది. 5 ఏళ్ళకు కన్వర్ట్ అయిపోయినావు కానీ నీకేం తెలుసు? ఊర్లో సమస్యలు ఏం తెలుస్తున్నాయి? పోతుంది 2 సార్లు యునానిమస్ గెలిచిన ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఎప్పుడు ఇట్లానే ఉంటా అనుకున్నా. నేను ఆ గుడికి ఇస్తా, ఈ గుడి కడతా, లేకపోతే ఆడ ఇంకోటి కడతా. ఏమంటారు ఈ కాలం పోయింది, కాలం మీద దాటానికి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ నేను చేసిన మాట ఇచ్చిన యునానిమస్ చేసుకున్నా. అవన్నీ నేను నా సొంత జోలకి వెళ్ళి కట్టిన యునానిమస్ చేస్తే డబ్బులు ఇస్తాము, 20 లక్షలు ఇస్తాము అంటారు టీవీలలో. ఎవరు ఇవ్వాలి డబ్బులు? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా. ఇప్పుడు నేను ఈ నామినేషన్ చేసిన మొన్న నాతో పాటు అబ్బాయి చేసిండు. మా ఇద్దరిని యునానిమస్ ఒప్పుకుంటే నేను అన్న పెద్ద మనుషులు చెప్పినట్టు గుడికో బడికో దేనికో ఇస్తూ మనం ముందుకు వస్తా. అరే బాబు మాట్లాడవా? అది ఇల్లీగల్ కానీ మన ఊర్లో మనం ఉన్నాం కదా, మనం మాట్లాడుకొని అది దాని సమస్య పరిష్కారం చేసుకుందాం. నేనైతే 2 సార్లు అట్లే గెలిచిన.